తెలుగు సినీ పరిశ్రమలో సహాయ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సురేఖ వాణి మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో నటించిన తమిళ చిత్రం నిరం తెలుగు డబ్బింగ్ వర్షన్ టీజర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సురేఖ వాణి తన వ్యక్తిగత జీవితంపై, ముఖ్యంగా రెండో పెళ్లికి సంబంధించిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. గతంలో తన కుమార్తె సుప్రీత తల్లికి ఇష్టముంటే మళ్లీ పెళ్లి చేసుకోవచ్చని చెప్పిన విషయం ప్రస్తావించగా, దీనిపై స్పందించిన సురేఖ వాణి ప్రస్తుతం అలాంటి ఆలోచన ఏమాత్రమూ లేదని స్పష్టం చేశారు. ఒకవేళ పెళ్లి చేసుకోవాలని ఇంతకాలం వేచి ఉండాల్సిన అవసరం ఉండేది కాదని వ్యాఖ్యానించారు. ఇకపై కూడా రెండో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని, ప్రస్తుతం తన దృష్టి పూర్తిగా కుటుంబం మరియు కెరియర్ పైనే ఉందని తెలిపారు. తన కుమార్తె పెళ్లి వయసుకు వచ్చిందని, ఈ దశలో తాను పెళ్లి చేసుకోవడం గురించి ఆలోచించడం లేదని చెప్పారు. ఇదే సందర్భంగా తన పెళ్లిపై గతంలో వచ్చిన వార్తలను గుర్తు చేసుకుంటూ, మీడియా తనకు ఇప్పటికే ఎన్నోసార్లు పెళ్లి చేసేసిందని సరదాగా వ్యాఖ్యానించారు. దీంతో కార్యక్రమంలో నవ్వులు పూసాయి. మరోవైపు సోషల్ మీడియాలో తాను పోస్ట్ చేసే గ్లామరస్ ఫోటోలు, వీడియోలపై వస్తున్న విమర్శల గురించి కూడా ఆమె స్పందించారు. తనకు నచ్చిన విధంగా ఫోటోలు దిగడం, పోస్టులు పెట్టడం తన వ్యక్తిగత ఇష్టమని, ఇతరులు ఏమనుకుంటారో పట్టించుకోనని స్పష్టం చేశారు. చూస్తుంటే అంటే మీ వాయిస్కి కానీ, మీ కామిక్ టైమింగ్ కానీ ఆ సినిమాలు చాలా ఎలివేట్ చేసాయి, ఎస్పెషల్లీ రెడీ లాంటి ఫిలిమ్స్ కూడా. సో ఎందుకు ఈ మధ్యకాలంలో సినిమాకి దూరం అయ్యారు? అంటే ఆపర్చునిటీస్. ఇదే క్వశ్చన్ మీరు నెక్స్ట్ ప్రతి ప్రెస్ మీట్లో డైరెక్టర్లని, ప్రొడ్యూసర్ని అడగరా, ఆవిడకి ఎందుకు క్యారెక్టర్స్ ఇవ్వట్లేదు అని. తన్య సరే. హాయ్ మేడం. మేడం అంటే మీ హాయ్. కాంట్రవర్సీ ఏమి ఉండదు. అంటే మీరు మీ ఫస్ట్ సినిమా నుంచి కూడా ఇప్పటిదాకా కూడా ఒకటే లుక్, మీరు ఏం చేంజ్ అవ్వలేదు అసలుకి. స్క్రీన్లోనా బయట అంటారా? బయట కూడా అంతే మేడం. మీరు ఎప్పుడు మారలేదు అసలుకి. థ్యాంక్ యూ. మిమ్మల్ని మీ పాప సుప్రీత గారిని చూస్తే ఇద్దరు అక్క చెల్లెలే అనుకుంటుంటారు. ఇద్దరు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. ఎలా అనుకుంటుంది, సోషల్ మీడియాలో చాలామంది సెలబ్రిటీలు కొంతమంది వెనకడిగి ఉంటారు, కానీ మీరు చాలా యాక్టివ్గా ఉంటుంటారు. ఎలా చూస్తారండి సోషల్ మీడియాని మీరు? ఇట్స్ ఎ ప్లాట్ఫామ్ అండి. ప్లాట్ఫామ్ అంటే అంటే మీరు కొన్ని మీ ఫొటోస్ ఈ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాని ఎలా చూస్తారంటారా, లేక దాంట్లో వచ్చిన రియాక్షన్స్? రియాక్షన్స్ ఎలా చూస్తారు? నేను గతంలో కూడా ఒకసారి చెప్పానండి, ఫస్ట్ లో పట్టించుకునే వాళ్ళం, తర్వాత పట్టించుకోవడం మానేసాం. మనదేంటి, నేనేంటి, నాకేంటి, అంతే. ఈ చుట్టుపక్కల నాకు అనవసరం. నేను ఏం చేస్తున్నానో నాకు అది కావాలి. నేను ఇది పెట్టాలి, ఈ పోస్ట్ పెట్టాలంటే ఆ పోస్ట్ పెడతా, నేను ఇట్లా ఫోటో దిగాలంటే అట్లా దిగుతా. అది దట్స్ మై విష్, అంతే. ఏమనుకుంటున్నారంటే కష్టం. సో అంటే మీ పాపది కూడా ఒక డ్రీమ్ ఒకటి ఉంది. అంటే మా ఒక ఇంటర్వ్యూలో నేను చూశాను, మమ్మీ హ్యాపీగా ఉండాలి, చాలా హ్యాపీగా ఉండాలి, ఆమె హ్యాపీగా ఉండడం కోసం మేము ఏదైనా చేస్తాము ఇట్లా అనేసి చెప్పడం జరిగింది. మ్యారేజ్ ఇట్లా అది అనేసి, దానిపైన మీరే ఉంటారు? నా పెళ్లి గురించా, తన పెళ్లి గురించి? మీ మళ్ళీ మ్యారేజ్ చేసుకుని బాగుంటుందని ఒక ఎక్కడో విన్నాను మేడం. అట్లా సుప్రీత గారి ఒక ఇంటర్వ్యూలో ఆలోచన అయితే లేదు. ఉండుంటే ఇన్ని రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికైతే ఆలోచన లేదు, ఇక మీదట కూడా ఉండదు అని అనుకుంటున్నా. మా అబ్బాయికి పెళ్లి చేసే వయసు వచ్చిందండి, నేనేం పెళ్లి చేసుకుంటానండి. నా పెళ్లి ఆల్రెడీ ప్రెస్ వాళ్ళు ఎప్పుడో చేసేసారండి, రాసేసారు కూడా. అవునా? యా, ఎప్పుడో ఛానల్ క్రితం. సుప్రీత గారికి వచ్చే స్టోరీస్ మీరు కూడా వింటారా మేడం? ఇన్ని ఎట్లా సెలెక్ట్ చేస్తుంటారు? వింటాను. డెసిషన్ మేకింగ్ తనదే. ఇది నీకు ఓకేనా, నీకు చేయాలని ఉందా అని అడుగుతా. నేను చెప్తా, ఇది పెద్ద నాకు నచ్చలేదు, డెసిషన్ ఈజ్ యోర్స్ అంటాను. కొన్ని వద్దు అని చెప్పేస్తాము. ఈవెన్ కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్, కొన్ని సాంగ్స్ కూడా వస్తుంటాయి. సో వాటిని ఫస్ట్ నేను కొన్ని వద్దని చెప్పేస్తాను. కొన్ని విని ఇది నీ డెసిషన్, నీకు ఓకేనా అని అడుగుతా. ఇఫ్ షీస్ ఓకే షీల్ డూ ఇట్. యా, తను చేసిన ఫస్ట్ మూవీ ఇంకా రిలీజ్ అవ్వలేదు, బట్ ఆ మూవీలో నేను క్యారెక్టర్ చేశాను, తన కాంబినేషన్లోనే చేశాను. అది కూడా డాక్టర్ క్యారెక్టరే. కానీ మీరు తెలుగు సినిమాలు కొద్దిగా దూరం అవుతున్నట్టు అనిపిస్తుంది మాకు. ఎందుకంటే మిమ్మల్ని బొమ్మరిల్లు గట్టిగా చెప్పండి ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్లకి, ప్లీజ్ ప్లీజ్ వినండి అందరూ. ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా బాగా ఉన్నది ఈ టైంలో. సురేఖ గారు అంటే మాకు తెలుసు, మీరు బుల్లితెర పైన కూడా మంచి చేశారు గతంలో, నేను చూశాను. నేను వచ్చిందే టీవీ నుంచి కదండి. టీవీ నుంచి నేను ఎన్టీవీలో చూస్తున్నప్పుడు మీరు ఎన్టీలో ప్రోగ్రామ్ చేశారు, నేను చూశాను, ఫాలో అయ్యాను నేను, అందుకే అడుగుతుంది అనమాట. ఇప్పుడు మొత్తం ఇలా వస్తున్నారు కదా, మరి మీరు కూడా ఇటు మళ్ళీ బుల్లితెర మీద ఆర్టిస్ట్, ఐఎమ్ ఆల్వేస్ రెడీ టు డూ టీవీ ఆర్ స్మాల్ స్క్రీన్ ఆర్ బిగ్ స్క్రీన్ అండి. బట్ వచ్చే అవకాశాలను బట్టి
నేనేం చేయలేను అంతే. ప్రతి క్యారెక్టర్ చేసేటప్పుడు కూడా మనకి ఈ క్యారెక్టర్ బాగుంటుంది అనే చేస్తాము మూర్తి గారు. అంటే నా కెరీర్ బిగినింగ్లో మనం మా టీవీలో అప్పుడు పనిచేసుకునేటప్పట్లో సినిమా అవకాశాలు వచ్చి పడిపోయినాయి. సో అసలు నాకు తెలీదు అన్నీ నాకు తెలియకుండానే మంచి క్యారెక్టర్స్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఇప్పుడు చూస్ చేసుకుందామన్న క్యారెక్టర్లు రావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ ఈ క్యారెక్టర్ మాత్రం కృష్ణ గారు నాకు చెప్పినప్పుడు మీరే చేయాలి బాగుంటుంది అని నా వరకు వచ్చి హీ చూజన్ మీ చేసినప్పుడు చాలా మంచి క్యారెక్టరు, ఇలాంటి క్యారెక్టర్స్ పడాలి అని ప్రతి ఆర్టిస్ట్కి ఉంటుంది. ఆ క్యారెక్టర్ చేస్తే కెరియర్కి ప్లస్ అవుతుందని ప్రతి ఆర్టిస్టు అనుకుంటూనే ఉంటారు. సో ఈవెన్ ఐమ్ విషింగ్ ద సేమ్, ఈ మూవీలో ఈ క్యారెక్టర్ నాకు ప్లస్ అవుతుందని అనుకుంటున్నాను.